అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు బెండకాయ కొబ్బరి వేపుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే వేపుడు కూర ఇది. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: లేతగా ఉన్న బెండకాయలు 1/2 కేజీ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు తగినంత, ఆవాలు 1 టీ స్పూన్, కొత్తిమీర 4 రెమ్మలు, ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి పొడి 100 గ్రాములు, పచ్చిమిరపకాయలు 4, కారం 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ కడాయి పొయ్యి మీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు వేసి వేయించాలి. అవి చిటపట్లాడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి. అందులో కొత్తిమీర వేయాలి. 1-2 నిమిషాలు వేపాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేయాలి. బెండకాయ ముక్కలు జిడ్డుదనం వస్తుంది, అందుకని మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు వేపాలి. బెండకాయలు వేయించేటప్పుడు జిడ్డుగా ఉంటుంది, అందుకని మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించాలి. ఆ తర్వాత మూత తీసేసి వేపాలి. అందులో కొద్దిగా ఉప్పు వేయండి. కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. 5-6 నిమిషాలు తిప్పుకుంటూ వేపాలి. జిడ్డుదనం అంతా పోయిన తర్వాత అందులో కారం వేసుకోవాలి. అలాగే పసుపు వేయాలి. కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుతూ వేపుకోవాలి. వేగిన తర్వాత ఎండు కొబ్బరి పొడి వేయాలి. దీని బదులు పచ్చి కొబ్బరి పొడి కూడా వాడుకోవచ్చు. పచ్చి కొబ్బరిని తురిమి పెట్టుకున్న పొడి వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుతూ 5 నిమిషాలు వేపుకోవాలి. తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బెండకాయ కొబ్బరి వేపుడు రెడీ అయిపోయింది. ఇది పప్పుచారులోకి, సాంబార్లోకి, చారుకి మంచి కాంబినేషన్ కూర. ఈ కూర మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. ధన్యవాదములు.